ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దగ్గర మెప్పు కోసమే మరొకరి కోసం అనవసరంగా మార్గాని భారత్పై విమర్శలు చేయవద్దని వైసీపీ మున్సిపల్ వింగ్ ప్రెసిడెంట్ మజీ అప్పారావు అన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, ఎవరు శాశ్వతంగా అధికారంలో ఉండాలని గ్రహిస్తే మంచిదని అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, తవ్వా రాజా, బుడ్డిగ రాధ తదితరులు భరత్పై అవాకులు చవాకులు పేలటం సరికాదని పేర్కొన్నారు. దాదాపు 18 లక్షల ఓటర్లు గల పార్లమెంటు నియోజకవర్గంలో 11 లక్షల ఓట్లు పోలైతే అందులో 1,20,000 ఓట్లకు పైగా మెజారిటీతో భారత్ 2019లో నెగ్గారని గుర్తు చేశారు. 7 నియోజకవర్గాల పరిధిగా ఉన్న పార్లమెంటు నియోజకవర్గం నుంచి భారత్ నెగ్గితే అందులో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వాసు నెగ్గారని తెలిపారు. ఓడిపోయినంత మాత్రాన ఏదో పోయినట్లు కాదని అన్నారు. ఇందిరాగాంధీ, బిఆర్ అంబేద్కర్, ఎన్టీఆర్, చిరంజీవి ఇలా చాలా మంది ప్రముఖులు ఓటమి చెందారని, అంత మాత్రం చేత వాళ్ళ వన్నే తగ్గలేదని అన్నారు. వైసీపీ సంస్థాగత కార్యదర్శి ముప్పన శ్రీను, నాయకులు దమదాసు శ్యామ్ సుందర్, సీరపు గణేష్, మహమ్మద్ షబీర్, సూరిబాబు, శివ, విజయ్ తదితరులు పాల్గొన్నారు. 2014 నుంచి 19 వరకు ఇసుక దోసుకు తిన్నారు మీరు. అప్పుడు ఎంత అమ్మేవారు? 30,000 అమ్మేవారు లారీ. మేమే కొనిపించి చాలా మరలా జీవో పాస్ చేయాలంటే మళ్ళీ టెండర్ వచ్చినప్పుడే చేయాలి. అది మానేసి మధ్యంతరంగా కమిషన్లు పెంచే ప్రాతిపదికన ఎందుకు తెచ్చారు? అంటే మీ కార్యకర్తలు, మీ నాయకులు బాగుపడడం కోసమా? ఫస్ట్ సంవత్సరం పాటు ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. తర్వాత ఇసుక చాలా రూల్ ప్రకారంగా పోనిచ్చి లారీ 10,000 రూపాయలు లోపు తెచ్చే చేశారు. కొంతసార్లు ఇసుక ఫ్రీ ఇసుక చేశారు. కానీ మీరు ఇప్పుడు 2020 ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో మీరు ఏం చేస్తున్నారు ఇసుక గురించి? దానికి దళారీలు, మీ టీడీపీ నాయకులు అక్కడ కూర్చొని మీరు చెప్పిందే రేటు, మీరు చేసిందే శాసనం. ఇసుక ఎంత అమ్ముతున్నారు? 4,000 అమ్ముతున్నారు వేల ఇసుక. రమ్మని చూద్దాం ఎన్ని లారీలు అమ్ముతున్నారు. మీ నాయకులకి ఇస్తున్నాం 4,000, 3,000కే. సామాన్య మానవుడు ఇల్లు కట్టుకోవాలంటే మీ నాయకులను సంప్రదించాలి. అది గుర్తించండి. ఇంకా ఇసుక మన వైఎస్ జగన్ గారి గవర్నమెంట్లో ఎంత ఆదాయం వచ్చింది ఇసుకకి? ఇప్పుడు మీ గవర్నమెంట్లో ఎంత ఆదాయం వస్తుంది సంవత్సరానికి? ఎంత అవినీతి జరుగుతుంది? ఇది ఒకసారి గమనించండి. ఇంకోటి, మద్యం గురించి మాట్లాడుతున్నారే. మద్యం గురించి మాట్లాడేటప్పుడు మీకు నిజంగా ఆత్మవిశ్వాసం అనేది ఉంటే గుండెల మీద చేయొచ్చు చెప్పండి. జగన్ గారి ప్రభుత్వంలో మద్యం ఏమైతే డిస్టరీలు ఉన్నాయో దాని ముందు 2014-19 వరకు ఏమైతే డీలర్లు సప్లై చేసేవారో అదే డీలర్లతో 2019 నుంచి 24 దాకా కూడా అదే డీలర్లు, ఒకరిద్దరు మారుండొచ్చు కానీ అదే డీలర్లు సప్లై చేశారు. ఇప్పుడు మరలా మీరు కొన్ని బ్రాండ్లు అదే డీలర్లతో కొంటున్నారు. అంటే మీరు చేస్తే మంచి, మేము చేస్తే చెడ్డ. రెండవది, జగన్ గారిది ప్రతి రూపాయి గవర్నమెంట్కి వెళ్ళేది. ఈవేళ మద్యం మీకు వ్యాపార సంస్థ అయిపోయింది. మీకు అభివృద్ధి అనేది ఏది పడటం లేదు. ఇసుక, మద్యం, ఇంకా అవినీతి పనులు. ఈవేళ రాజమండ్రిలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి. షాప్ ఏమో 10-15 ఉంటుంది, వెడలు 12 అడుగులు, లోతు 15 అడుగులు ఉంటుంది. దానికి సంబంధించిన పర్మిట్ రూమ్ ఏమో ఒక మినీ హాల్ ఎంత ఉంటుంది. ఇప్పుడు బిజిల్ వేసి పెడితే ఉంది. షాప్ ఎంత ఉంటుంది చూడండి, దాని పర్మిట్ రూమ్ ఎంత ఉంటుంది చూడండి, కోరి మీద ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సెంటర్లోని కూడా. ఇక జగన్ గారు గవర్నమెంట్లో తాగేసి రోడ్లో పడిపోయేవారు, అనారోగ్యం పాలైపోయింది అన్నారు. అంటే మీరు మీ హయాంలో మంచిది, మా హయాంలో అనారోగ్యం పాలైపోయిందా? 2014-19 వరకు ఎంతమంది లెవెల్తో చనిపోయారో గవర్నమెంట్ హాస్పిటల్ లెక్కలు తీయండి, లేదా ప్రైవేట్ హాస్పిటల్ లెక్కలు తీయండి. 2019-24 దాకా ఎంతమంది పాడేవారో చూడండి. ఈ సంవత్సరం ఎంతమంది చనిపోయారో చూడండి. ఇప్పుడు మీ మద్యం వచ్చిన తర్వాత కల్తీ మద్యం ధవళేశ్వరం 4 కేసులు అయినా. ఏమని? మద్యం బ్రాండ్లో తెచ్చి వీళ్ళు దొంగతనంగా దాంట్లో వేరే పోసేసి దొంగతనం అమ్ముతున్నారు. అది తప్పు కదా?